మన 'సూర్య' గారి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము 'రోలెక్స్'. ఈ మూవీ కోసమైతే దాదాపు 1, 2 ఇయర్స్ నుంచి అయితే మనం వెయిట్ చేస్తూనే ఉన్నాము. దీని టైం అయితే దగ్గరకొచ్చేసింది. మన 'లోకేష్ కనకరాజు' గారైతే చాలా సెట్లు వేసి, చాలా ప్లానెడ్‌గా అయితే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే మనకు డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకొని మనం ముందుకు రావాలంటే 2026 వస్తుంది. 2026లో ఈ మూవీ కోసం అయితే మనకు 500 కోట్స్ బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు. 2026లో ఈ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లు మాత్రం ఖచ్చితంగా కొల్లగొట్టేస్తుంది. మన 'ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి' దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'స్పిరిట్'. ఇందులో మన 'ప్రభాస్' గారైతే మోస్ట్ వైలెంటెడ్ పోలీస్ ఆఫీసర్‌గా మనకు కనిపించబోతున్నారు. ఇందులో కొరియన్ స్టార్ హీరో అయిన జాంగ్ లీని విలన్‌గా పెట్టడంతో ఈ మూవీ పైన మాత్రం విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రత్యేకంగా తన ఇంటర్వ్యూలోనే తానే చెప్పాడు, 'స్పిరిట్' మూవీని మీరెవ్వరూ తట్టుకోలేరు, ఆ విధ్వంసం వేరే లెవెల్ ఉంటుందని తానే సొంతగా చెప్పడంతో ఈ మూవీ పైన విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకా ప్రారంభించలేదు. ఈ ఇయర్ నవంబర్ లేదా డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. లేదంటే 2025లో స్టార్ట్ చేసి 2025 ఎండింగ్‌లో ముగించి మనకు 2026లో మనం ముందుకైతే ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ మూవీకి కూడా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా గానీ 1000 కోట్ల నుంచి 2000 కోట్లు ఖచ్చితంగా కొల్లగొట్టేస్తుంది. నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి మనం చూడబోయే సీక్వెల్ మూవీ 'కార్తికేయ 3'. ఈ మూవీ కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ద్వారక ఎలా అంతమయ్యింది, అంతమవడానికి కారణాలు ఏంటి, అంతమైన తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఈ సీక్వెల్ 3లో చూపించబోతున్నారు. ఈ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. మన ప్రెజెంట్ అయితే మన నిఖిల్ గారు 'ద ఇండియన్ హౌస్' అండ్ 'స్వయంభూ' ఈ 2 మూవీస్ షూటింగ్‌లో బిజీ ఉన్నారు. ఆ మూవీస్ పూర్తయిపోయిన తర్వాత ఈ 'కార్తికేయ 3'ని అయితే తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ మనం ముందుకు రావాలంటే 2026 అయితే ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది. 2026లో ఈ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ మూవీ కూడా 1000 కోట్లను కొల్లగొట్టేస్తుంది. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'ఎన్టీఆర్ 31'. ఈ మూవీ అయితే ఎప్పుడో అనౌన్స్ అయింది, ఇంకా ప్రారంభించలేదు. మన ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారితో 'శౌర్యాంగ పర్వ' మూవీ షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత 2025లో ఈ మూవీ షూటింగ్ అయితే ప్రారంభిస్తున్నారు. ఈ మూవీ కూడా మనకు 2026లో మన ముందుకు రాబోతుంది. ఈ మూవీకి కూడా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలా ఈజీగా 1000 కోట్లను రాబడుతుంది. 2026లో మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న రెండవ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీ అయితే ఆల్రెడీ 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసి అయితే రికార్డు సృష్టించింది. అండ్ ఈ సీక్వెల్ మూవీపై కూడా మంచి బజ్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈ మూవీ కూడా 2026లోనే రాబోతుంది. 2025లో మనకు ప్రభాస్ గారి 'సలార్ 2' శౌర్యాంగ పర్వం ఉంది కాబట్టి ఈ మూవీ కాస్త లేట్‌గా 2026లో ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది. అండ్ ఈ సీక్వెల్ మూవీ 2026లో 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అంచనా ఉన్నట్టు ఇప్పుడే నుంచే థియేటర్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. నెక్స్ట్ మన అల్లు అర్జున్ అండ్ కొట్టాల శివ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూవీ 'AA21'. ఈ మూవీ అయితే విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కూడా మనకు 2025లో ప్రారంభమై 2026లో అయితే గ్రాండ్ లెవెల్‌లో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'RC16'. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే పూర్తయిపోయింది. ఈ మూవీ షూటింగ్ అయితే మనకు ఆగస్టులో ప్రారంభం కానబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ గారిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మనం ముందుకు రావాలంటే మనకు 2026 ఖచ్చితంగా వస్తుంది. 2026లో గ్రాండ్‌గా పాండే లెవెల్‌లో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ ఇందులో కన్నడ స్టార్ హీరోయిన్ శివరాజ్ కుమార్ గారు అయితే ఇందులో ఒక ముఖ్య పాత్రను అయితే పోషిస్తున్నారు. చూసారుగా గైస్, ఇప్పటికైతే ఇవి గైస్ మనకు 2026లో మనం ముందుకు రాబోతున్న తెలుగు మూవీస్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి. జై హింద్, జై సినిమా.